జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః, శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః, శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 16/6/2024 ఆదివారం జ్యేష్ఠ శుక్ల దశమి మొదలుకొని 22/6/2024 శనివారం జ్యేష్ఠ శుక్ల పూర్ణిమ వరకు ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురువు వృషభం, శని కుంభం, రాహు మీనం, కేతు కన్య, రవి మిథున రాశి, బుధుడు మిథునం, శుక్రుడు మిథునం, కుజుడు మేషం, చంద్రుడు కన్య, తుల, వృశ్చిక, ధనుసు రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1. ఈ వారంలో మీరు అనుకున్న పనులన్నీ సవ్యంగా సాగుతాయి. మీరు ధన విషయంలో మంచి గుర్తింపు లభిస్తుంది, మంచి లాభం చేకూరుతుంది. కొన్ని విషయాల లోపల మీరు అనుకోకుండానే కొన్ని ధనలాభం చేకూరుతుంది. మీరు ఊహించకుండానే మీ ప్రమోషన్స్ కానీ ఊహకందకుండానే మీకు లాభం చేకూరేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నది. విద్యార్థులకు మంచి శుభ సమయమే. మంచి మార్కులు వస్తాయి. మంచి ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయాలు, మంచి స్కూల్సు, మంచి అడ్మిషన్స్ దొరకడమో లేదా చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి. అన్ని విషయాల లోపల లాభసాటిగా ఈ వారం ఉంటుంది. స్త్రీలకు మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఎప్పుడో రాసినటువంటి పరీక్ష మీకు సక్సెస్ కావడం అనేటువంటి జరిగేటట్టుగా ఉంటుంది. మీరు ఆశించినటువంటి ఫలితాలు, ఆశించినటువంటి చోట మీకు ట్రాన్స్ఫర్ కావడము, మీకు స్థల మార్పిడి, ఆ స్థల మార్పిడిలో మీ ప్రమోషన్ లాంటివి మీకు మంచి లాభసాటిగా ఉండేటువంటి ప్రమోషన్, ట్రాన్స్ఫరు మీకు జరిగేటట్టుగా ఉంటుంది. విద్యార్థులకు మంచి శుభ సమయమే. వివాహితులకు సంతానం కొరకు ఎదురు చూసేవారికి తప్పకుండా సంతాన సౌఖ్యాన్ని పొందుతారు. అవివాహితులకు కూడా వివాహ నిర్ణయాలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి వారి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి వీరు వేరే వాళ్ళ పనిని కూడా మీ మీద వేసుకొని పని చేసి మంచి గుర్తింపును ఆ వ్యవస్థకు తెచ్చి మీరు కీర్తి ప్రతిష్టలు ఆ వ్యవస్థకు తెచ్చిపెడతారు. దాంతో మీకు ఆర్థికపరమైనటువంటి లాభాలు, కీర్తి ప్రతిష్టలు, అవార్డు, రివార్డు వచ్చినట్టుగా మీకు గోచరమవుతున్నాయి. స్థిరాస్తుల యోగం ఉంటుంది. స్థిరాస్తులు కొంట అనేటువంటి ప్లాన్తో మీకు ఉంటుంటారు. మంచి నూతనమైనటువంటి వస్తువులను కొని తెచ్చుకుంటారు. ఈ వారమంతా మీకు శుభకరంగా ఉన్నదని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2. ఈ వారంలో మీరు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో జాగ్రత్తగా అప్రమత్తత ఉండాలి. మీరు సంతకాలు పెట్టడమో జామీన్లు ఉండడమో ఉండకుండా ఉంటే మంచిది. మీరు ప్రయత్నం చేస్తారు. ప్రయత్నాలన్నీ కొన్ని సత్ఫలితాలు ఇవ్వకుండా పెండింగ్ పడుతుంటాయి. అయినప్పటికీ కూడా మీరు తిరిగి ప్రయత్నించండి. రెండోసారి, మూడోసారి తప్పకుండా ఫలితాలు మీ ముందుంటాయి. కొన్ని సత్ఫలితాలను మీరు ఆశించినట్టుగా మీరు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి పని భారం, పని ఒత్తిడి, వర్క్ ప్రెషర్ అనేటువంటిది మీకు తప్పకుండా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు ఎంజాయ్ చేసుకుంటూ పనిని మీరు ముందుకు దూసుకెళ్తుంటారు. అదేవిధంగా ఉండడం చేత మీకు మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చేటట్టుగా ఉంటాయి. కాకపోతే మీ ఇరుగు పొరుగు వారు లేదా మీ తోటి ఉద్యోగస్తులతోని కొంత జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసిన పనిని కూడా వారు మేమే చేశామన్నట్టుగా పై యాజమాన్యానికి చూపించి మిమ్మల్ని కొంత ఒత్తిడి చేసేటట్టుగా మీకు కనబడుతుంది. కనుక మీరు వారితోని కొన్ని విషయాల లోపల షేర్ చేసుకోకుంటే మంచిదని చెప్పి తెలియజేయడం అనేది. వృత్తి ఉద్యోగాల్లో ఆశించినటువంటి ఫలితాలను మాత్రం పొందుతారు. ఈ తయారు చేసేటువంటి వస్తువులు తయారు చేసేటువంటి కర్మాగారాలు అనుకోండి, కుటీర పరిశ్రమ అనుకోండి, వారు కూడా మీరు తయారు చేసినటువంటి వస్తువులకు కొంత గిరాకీ మేరకు
మీరు ఆశించినటువంటి గిరాకీ ఉండదు, కొంత డౌన్ అయ్యేటట్టుగా ఉంటుంది. కనుక మీ స్థలం మార్పిడి, ఆ మార్కెటింగ్ కొరకు మీరు ప్రయత్నించండి. అలానే రాజకీయ పరంగా ఉన్నవారికి కొంత అనిశ్చితి తప్పదు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి, అలానే డాక్టర్లు కానీ లాయర్లు కానీ ఈ నోటితోని పనిచేసేటువంటి వారు అంటే లెక్చరర్లు కానీ ఉపన్యాసకులు కానీ అటువంటి వారికి కొంత గుర్తింపు లభిస్తుంది. మీరు ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు. కొంత అవివాహితులకు ప్రయత్నం మేరకు లాభిస్తాయి. మీరు ఊహించినట్టుగా కొన్ని సత్ఫలితాలను పొందుతారు, కొంత చెడ్డ ఫలితాలు కూడా పొందేటట్టుగా ఉంటుంది. మీకు ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3. ఈ వారంలో మీరు ఊహకు అందినటువంటి లాభాలన్నీ పొందుతారు. ఎంతో శ్రమ చేస్తారు, ఆ శ్రమకు తగినటువంటి ఫలితాలను పొందుతారు. దూర ప్రాంతాల సందర్శన ఉంటుంది. మీరు వృత్తిపరంగా ఎంతో తిరగవలసినటువంటి సమయం. అలానే మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటారు. ఆ స్ట్రెస్కు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికపరమైనటువంటి లాభాలు, క్యాష్ రివార్డ్ కానీ అవార్డు కానీ మీ చేతికి అందుతుంది. ప్రమోషన్ లాంటివి మీకు తెలియకుండానే ప్రయత్నాలు మీ ఆఫీసులో జరుగుతుంటాయి. వృత్తిపరంగా మీకు గుర్తింపు లభిస్తుంది. మీ ముందర మాట్లాడకున్నా వెనుకకు మీరు మంచి పనివంతుడు, మంచి పని చేస్తాడు అనేటువంటి మీకు పేరు మీకు తెలియకుండానే మీకు ప్రాచుర్యం జరిగేటట్టుగా మీకు గోచరమవుతున్నది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి గుర్తింపు లభిస్తుంది. అలానే విద్యార్థులకు శుభ సమయమే. మీరు ప్రయత్నించండి, తప్పకుండా మీకు మంచి సీట్లు, మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. నిరుద్యోగులకు శుభ సమయమే. మీరు ప్రయత్నం లోపం మాత్రం చేయకూడదు. ప్రయత్నం లోపం లేకుండా మీరు చేయండి, సత్ఫలితాలను పొందుతారు. ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నటువంటి మీకు కొంత మేరకు ఆశించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. నూతనమైనటువంటి వస్తువులను కొని తెచ్చుకుంటారు. ఆర్థిక పరంగా పుంజుకుంటారు. స్థిరాస్తులు అమ్మడం చేత లేదా కొనడం చేతనో మీకు లాభకారిగా ఉండేటువంటి సమయమే. మీ ఇంట్లో కుటుంబ పరంగా ఉల్లాసంగా సంతోషంగా ఉంటారు. మీ పిల్లలు మంచి మార్కులు కానీ లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. అనేకమైనటువంటి లాభాలు వచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నది. ఈ పిల్లల విషయంలో మీకు వారికి ఏ రకంగా మీరు వారికి అభివృద్ధి చెందాలి, ఏ రకంగా మీకు వృత్తి ఉద్యోగాల్లో వాళ్ళను స్థిరపరచాలి అనేటువంటి కొరకు ఎక్కువగా విచారం చేస్తుంటారు. ఏ స్కూల్లో జాయిన్ చేయాలి లేదా ఏ రకంగా వాళ్లకు అభివృద్ధి దిశగా మీరు వాళ్ళకు పెట్టాలి అనేటువంటి విషయంగా మీరు ఎక్కువగా ఇంట్లో చర్చనీయాంశంగా మీకు ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. స్థిరాస్తులో మాత్రం లాభసాటిగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి శ్రమతో కూడుకున్నటువంటి సత్ఫలితాలను పొందుతారు. స్త్రీలకు మంచి విజయం చేకూరుతుందని చెప్పి ఈ వారం మీకు తెలియజేయడం అనేది. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4, పుష్యం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ వారంలో మీకు ఆశించినటువంటి శుభ పరిణామాలు మీ ముందుంటాయి. ఎన్నో విషయాలు పరిణామాలు చెందుతారు. ఆర్థిక పరంగా పుంజుకుంటారు. స్థిరాస్తుల కొరకు ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువగా పెంపొందించుకోవడం ఎలా అనేటువంటి దాని విషయంగా మీరు ఎక్కువగా చర్చించుకుంటారు. మీ పిల్లలు వృద్ధిలోకి వస్తారు. దాంతో సంతోషంగా ఉంటారు. నూతనమైనటువంటి వస్తువులను కొని తెచ్చుకుంటారు. విలువగల వస్తువులను తెచ్చుకుంటారు. దూరపు ప్రాంతాలతోని సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. అలానే నూతనమైనటువంటి వ్యక్తులు పరిచయాలు అవుతాయి. వారు మీ భవిష్యత్తులో వారు మీకు ఆదుకునేటట్టుగా లేదా లాభసాటిగా ఉండేటువంటి మనుషులు మీకు పరిచయం అవుతారు. అలానే వృత్తిలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. నూతనమైనటువంటి వ్యక్తుల పరిచయాలతోని లాభాలు చేకూరుతాయి. విద్యార్థులకు శుభ సమయమే. అవివాహితులకు కూడా తప్పకుండా వివాహ యోగ్యత, వివాహం సెటిల్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. నిరుద్యోగులకు శుభ సమయమే. వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. స్త్రీలకు మంచి గుర్తింపు, కీర్తి, ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. కాకపోతే చిన్న అనారోగ్య బాధలు, శిరోబాధ కానీ లేదా రక్తపోటు
బీపీ అటువంటివి కొంత వయసు మీరిన వాళ్లకు కొంత బాధిస్తుంటాయి. అయినప్పటికీ కూడా ఆరోగ్య బాధలు చిన్న చిన్న అనారోగ్య బాధలే తప్ప మీకు ఎక్కువగా కష్టం కలగకుండా ఉంటుంది. ఆర్థికంగా మీరు పుంజుకుంటారు. నూతనమైనటువంటి వస్తువులను కొని తెచ్చుకుంటారు. ప్రమోషన్ లాంటివి లాభిస్తాయి. ఈ వారమంతా శుభాలే జరుగుతాయని చెప్పి మీకు తెలియజేయడమేనది. తదుపరి సింహరాశి. మగ 1, 2, 3, 4, పుబ్బ 1, 2, 3, 4, ఉత్తర 1. ఈ వారంలో మీకు మంచి రవి, బుధ, శుక్రుడు మంచి స్థానంలో శుభకారిగా ఉన్నారు. 11వ స్థానం లాభస్థానంలో ఉండడం చేత మీకు ఈ వారమంతా లాభకరంగా ఉంటుంది. ప్రమోషన్స్ లాభిస్తాయి. వృత్తిపరంగా మీకు మంచి లాభంగా ఉంటుంది. దైవ సందర్శనలకు వెళ్తుంటారు. మీకు సామాజికటువంటి సేవలలో పాల్గొనడం చేత మీకు ఇరుగు పొరుగు వారితోని సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. నూతనమైనటువంటి మంచి స్థానం గలటువంటి అంటే చాలా ఒక పెద్ద మనుషులతోని మీకు నూతనమైనటువంటి పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మీకు ఎప్పటికీ లాభసాటిగా ఉండేటువంటి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ఆనుకూల్యత లభిస్తుంది. నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. విద్యార్థులకు శుభ సమయమే. మంచి మార్కులను పొందుతారు. అలానే మీకు స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాల లోపల ఎక్కడో కిరికిరి ఉన్నటువంటివి కానీ లేదా ఎక్కడో ఆగిపోయినటువంటి సమస్య నుండి బయటకు వస్తారు. అటువంటి బయటకు రావడం చేత మీకు ఎన్నో విలువగల ఆస్తులు మీ చేతికి అందడం జరుగుతుంది. లేదా ఈ వారంలో అగ్రిమెంట్లే కానీ లేదా కొనుగోలు విషయం లోపల కూడా మీకు లాభం చేకూరేటట్టుగా ఉంటుంది. కాకపోతే మీ ఇంట్లో చిన్న చిన్న ఈ విషయాల కొరకు అభిప్రాయంలో భేదాలు, కొన్ని విషయాల లోపల మీ కుటుంబ పరంగా మీరు వారికి ఏకాభిప్రాయంగా ఉండడం చేత వారికి కొంత సమస్యాపూర్వకంగా ఈ అభిప్రాయాల్లో భేదం ఉండడం చేత కొంత సమస్యాపూర్వకంగా మీ ఇంట్లో ఉంటుంది. ఎక్కువగా ఆలోచిస్తారు. ఇది ఒకటి తప్ప మిగతా అన్ని విషయాల లోపల లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకు శుభ సమయమే. అన్ని విషయాల లోపల లాభం చేకూరుతుందని చెప్పి మీకు తెలియజేయడం అనేది. తదుపరి కన్యరాశి. ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2. ఈ వారం తప్పకుండా గుర్తింపు లభిస్తుంది. చేసినప్పటికీ పనికి విలువలు మీకు వస్తుంటాయి. ఆర్థిక పరంగా పుంజుకుంటారు. డబ్బులు చేతికి అందుతాయి. కొత్త వస్తువులను కొని తెచ్చుకుంటారు. మీ పిల్లలు మంచి మర్యాదతోని లేదా మంచి సంస్కారబద్ధంగా కొన్ని విషయాలలో నేర్చుకుంటారు. కుటుంబ పరంగా మీ కుటుంబంలో చిన్న చిన్న అంటే ఎక్కువగా చర్చనీయాంశంగా ఈ వారం గోచరమవుతున్నాయి. ఈ చర్చల లోపల మీరు ఎక్కువగా పాల్గొనడం చేత కొంత జాగ్రత్తగా అప్రమత్తతో ఉండాలి. కొంత బాధించేటువంటి విషయాలు మీ ముందుంటాయి. కొంత మీరు టెంప్ట్ కాక దానికి అటువంటి విషయాల లోపల మీరు దూరకుండా మీరు సమస్యాపూర్వకంగా మీరు పరిష్కార దిశగా మీరు ఆలోచించాలి. తప్పకుండా మీకు మంచి గుర్తింపు లభిస్తుంది, పేరు లభిస్తుంది. మీ కుటుంబ పరంగా కూడా మిమ్మల్ని చాలా పొగుడుతారు, ఆనందంగా ఉంటారు. ఈ వారమంతా ధనాదాయం పెరిగే విషయంగా మీకు ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఆనుకూల్యత లాభిస్తుంది, ధనాదాయం పెరుగుతుంది. పైన అధికారులతోని మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. కొన్ని వస్తువులను కొని తెచ్చుకుంటారు. అధికమైనటువంటి లాభాలతోనుంటారు. ఈ వారమంతా శుభాలే జరుగుతుందని చెప్పి మీకు తెలియజేయడం అనేది. తదుపరి తులారాశి. చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3. ఈ వారంలో ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. శుక్రుడు మంచి స్థానంలో ఉన్నాడు. రాహువు 6, అలానే శుక్రుడు 9వ స్థానం ఉండడం చేత మీకు లాభసాటిగా ఉంటుంది. నూతనమైనటువంటి విలువగల వస్తువులను కొని తెచ్చుకుంటారు. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. నూతనమైనటువంటి వస్తువులను కొని తెచ్చుకుంటారు. వస్తువులు కానీ బంగారం కానీ విలువగల వస్తువులను మీకు కొని తెచ్చుకుంటారు. ఉద్యోగ భద్రత లభిస్తుంది. ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. నూతన ఉత్సాహంతో పాల్గొంటారు. స్త్రీలకు మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. విద్యార్థులకు కూడా శుభ సమయమే. అవివాహితులకు కొంత ప్రయత్నిస్తే తప్పకుండా వివాహ యోగ్యత లాభిస్తుంది.
అలానే ఇరుగు పొరుగు వారితోని మంచి సత్సంబంధాలు, మంచి కీర్తి ప్రతిష్టలు కొని తెచ్చుకుంటారు. చిన్న చిన్న అనారోగ్య బాధల నుంచి విముక్తిని పొందుతారు. అలానే ఆఫీసులో కానీ లేదా మీరు పనిచేసేటువంటి చోట మంచి కీర్తి ప్రతిష్టలు, మీకు తోటి ఉద్యోగస్తులతోని వాళ్ళు మీకు సహాయకారిగా ఉండి మీరు దోహదపడుతుంటారు. మీకు లాభసాటిగా వాళ్ళందరూ మీ చేయూతను అందిస్తారని చెప్పి మీకు తెలియజేయడమైనది. అలానే ఆర్థికపరమైనటువంటి విషయాల లోపల మీరు సంతకం పెట్టడమో జామీన్లో ఉండడమో అటువంటి చేయకండి. ఈ వారం మీకు అటువంటి చేస్తే మీకు డబ్బులు మీరే కట్టక తప్పదు. కనుక మీరు అతి జాగ్రత్తతోని అటువంటి విషయాల్లో మధ్యవర్తిత్వంగా ఉండకుండా ఉంటే మంచిదని చెప్పి మీకు తెలియజేయడం అనేది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ వారం ఆర్థికంగా పుంజుకుంటారు. ధనాదాయం పెరుగుతుంది. వృత్తిలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. కొంత ఆరాటం పోరాటం మీకు తప్పదు. అవిటిని మీకు లాభిస్తాయి. మీకు ఎక్కువగా తహతలాడుతుంటారు. ఎక్కువగా ఊహాత్మకమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఊహించుకొని కొంత ఎక్కువగా ఆలోచించడం చేస్తుంటారు. అందుచేత మీకు మనసు కొద్దిగా చంచలంగా ఉండేటువంటి వారం అని చెప్పి తెలియజేయడం అనేది. ధనాదాయం మాత్రం పెరుగుతుంది. విద్యార్థులకు శుభ సూచనలే. అలానే వీసా లాంటివి మీరు ప్రయత్నిస్తే తప్పకుండా యోగ్యత ఉంటుంది. అవివాహితులకు కూడా మంచి లాభం చేకూరుతుంది. ఇప్పటికే ఉద్యోగస్తులు ఉన్నవారికి వేరే ఉద్యోగం కొరకు దరఖాస్తు పెట్టుకున్నవి లాభిస్తాయి. అలానే లేదా ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాల్లో వాళ్ళకు ప్రమోషన్స్ లేదా ఉన్నతమైనటువంటి స్థానాలు మీకు రావడం, లేదా జంప్ వేరే కంపెనీలకు వేరే ఆఫీసులకు దీని నుండి వేరే మారడం అటువంటివి కూడా మీకు లాభకారిగా ఉంటుంది ఈ వారమంతా అని చెప్పి మీకు తెలియజేయడం అనేది. చిన్న చిన్న అనారోగ్య బాధల నుంచి విముక్తి పొందుతారు. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్, కొన్ని అనుకోని వినుకోని ఖర్చులు మీ మీద ఉంటాయి. మీ ఇంటికి సంబంధించినటువంటి ఇంటి కుటుంబ పరంగా చిన్న చిన్న అనారోగ్య బాధలు వారికి తప్పవు. దాంతో మీకు చిన్న చిన్న వైద్య సేవలకు మీకు ఖర్చులు తప్పకుండా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇన్ని ఖర్చులు ఉన్నప్పటికీ కూడా సమయానుకూలంగా డబ్బు మీ చేతికి అందుతుంది. ఎక్కడ డబ్బు లోటు లేకుండా అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకుంటారు. కొత్త వస్తువులు అని కొని తెచ్చుకుంటారు. నూతనమైనటువంటి వ్యక్తులతోని దూర ప్రాంతాల వారితోని కొంత పరిచయాలు ఏర్పడతాయి. ఈ వారం సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. విద్యార్థులకు శుభ సమయమే. అవివాహితులకు తప్పకుండా వివాహం సెటిల్మెంట్ అనేటువంటిది జరిగేటట్టుగా ఉంటుంది. ఈ వారం సంతాన సౌఖ్యాన్ని కొరకు ఎదురు చూసేవారికి తప్పకుండా సంతానాన్ని పొందుతారు. ఈ వారమంతా శుభాలే పొందుతారని చెప్పి మీకు తెలియజేయడం అనేది. తదుపరి ధనుస్సు రాశి. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1. ఈ వారంలో మంచి అనారోగ్య బాధల నుంచి విముక్తి పొందుతారు. కొన్ని యాత్రలు లేదా ప్రయాణాలు తప్పకుండా ప్రయాణాలు మీరు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ఎంత వద్దనుకుంటున్నారో అంత వెళ్ళక కొన్ని తప్పవు. దైవ సందర్శనలు చేస్తారు. దైవిక సంబంధమైనటువంటి పూజాధికాల్లో మీరు పాల్గొంటారు. ఈ పూజాధికారుల కొరకు కొంత ఖర్చు ఎక్కువగా చేస్తుంటారు. ఆ ఖర్చుకు తగినట్టుగా మీకు డబ్బు చేతికి అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. ఒక స్త్రీ మీకు ఒక లాభసాటిగా మీకు లాభం చేకూరేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. కొంత మేరకు కొన్ని మీరు ఊహించినటువంటి సత్ఫలితాలు ఎక్కువగా పొందలేరు. అయినప్పటికీ కూడా కొన్ని లాభాలు మాత్రం మీరు పొందుతారు. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి పని ఒత్తిడి, వర్క్ ప్రెషర్ తప్పకుండా ఉంటుంది. ఆ వర్క్ ప్రెషర్లో మీరు తప్పకుండా దానిలో కూడా మీరు పని ధనాన్ని చూపించి మంచి ఎంజాయ్ చేస్తుంటారు. పిల్లలకు మంచి సీట్లు పొందడమో లేదా మంచి మార్కులు రావడం కూడా జరుగుతుంది. కుటుంబ పరంగా మీరు సంతోషంగా ఉంటారు. కాకపోతే చిన్న చిన్న అభిప్రాయంలో భేదాలు మీ కుటుంబ పరంగా మీరన్నది మీ కుటుంబంలో కొంత వ్యతిరేకత ఏర్పడమో లేదా వారన్నది మీరు వ్యతిరేకత చూపడమో చేత అభిప్రాయాల్లో భేదాలు రావడం చేత
చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడతాయి. అయినప్పటికీ దాన్ని సవరించుకుంటూ ముందుకు దూసుకెళ్తారు, ముందుకు వెళ్తుంటారు. సమయానుకూలంగా మీరు మాట్లాడి అన్నిటినీ మీరు సమసిపోయేటట్టుగా మీరు వ్యవహరిస్తారు. ఒక పెద్ద మనిషిగా మీరు ఇంట్లో కుటుంబపరంగా వ్యవహరించి మీరు ఆచితూచి వ్యవహరించడం చేత అన్నీ సమసిపోతాయి. దైవిక సంబంధమైనటువంటి విషయాల్లో పాల్గొనడం చేత మీరు దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల మీరు ఎక్కువగా పాల్గొనడం చేత కొంత ఖర్చులు మాత్రం అధికమయ్యేటట్టుగా ఉంటుంది. విద్యార్థులు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగుల్లో ఉన్నవారికి మాత్రం కొంత మేరకు ఆనుకూల్యత లభిస్తుందని చెప్పి తెలియజేయడమేను. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 2, 1, 2, 3, 4, ధనిష్ట 1, 2. ఈ వారంలో మీకు బుధుడు మంచి స్థానంకి వచ్చాడు. రవి 6వ స్థానం, మీకు శుభులు కనుక గురువు కూడా 5వ స్థానం. ఈ వారంలో మీరు ఏది అనుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది. పై అధికారులు కానీ నూతనమైనటువంటి వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. విదేశాలకు మీకు వెళ్ళేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. ఎప్పుడో మీరు దరఖాస్తు పెట్టుకునే సక్సెస్ కావడమో లేదా ఎప్పుడో సబ్మిట్ చేసినది మీకు గుర్తింపు రావడము జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు వస్తాయి, గుర్తింపు లభిస్తుంది. మీ పిల్లలు మంచి స్థానాన్ని లేదా మంచి ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి. దైవిక సంబంధమైనటువంటి వ్యవహారాలలో పాల్గొంటారు. దూర ప్రాంతాలతోని మీకు సత్సంబంధాలు ఉంటాయి. దైవిక సంబంధమైనటువంటి యాత్రలు కూడా వెళ్తారు. తీర్థయాత్ర సందర్శన అనేటువంటిది మీకు జరిగేటట్టుగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మీ తోటి ఉద్యోగస్తులు కానీ లేదా మీ దగ్గర పనిచేసినటువంటి మీ వ్యవస్థలో తప్పకుండా మీకు తోడు నీడగా ఉండేటువంటి సమయమే. మీరు ఆచితూచి వ్యవహరించండి. సమయానుకూలంగా అన్ని లాభాలు చెందుతారని చెప్పి మీకు తెలియజేయడం అనేది. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభాద్ర 1, 2, 3. ఈ వారంలో మీరు ప్రయత్నం లోపం చేయకుండా మీరు ప్రయత్నిస్తుంటారు. తప్పకుండా మీరు ప్రయత్నాలని వ్యర్థం కాకుండా సత్ఫలితాలను పొందుతారు. ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. అలానే మీరు ప్రయత్నం లోపం చేయకుండా చేసినందుకు మంచి మార్కులు వస్తాయి. అలానే మంచి సీట్లను విశ్వవిద్యాలయం కానీ మంచి కాలేజీలో కానీ మంచి స్కూల్లో కానీ మీ స్కూళ్ళలో గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. పై యాజమాన్యం మీ పేరును ఎక్కువగా వాడుకుంటుంది. అడ్వర్టైజ్మెంట్ కొరకు కానీ లేదా వేరే వాళ్ళకు చూపించడంలో కూడా ఫలాని వారు ఈ రకంగా ఇంత మంచి వర్కర్సు అనేటువంటిది మిమ్మల్ని చూపించుకుంటూ వాళ్ళు వ్యాపారాలు కూడా చేసేటువంటి సమయమే. తప్పకుండా మీరు ఆశించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. ఒక ఆదర్శంగా మిమ్మల్ని చూపుతారని చెప్పి తెలియజేయడమైనది. వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు కొంచెం ప్రయత్నం లోపం చేయకుండా మీరు ప్రయత్నించండి, తప్పకుండా లాభిస్తుంది. స్త్రీలకు మంచి ప్రమోషన్స్ కానీ లేదా ఉన్నతమైనటువంటి స్థలం లేదా ఉన్నటువంటి ప్రమోషన్స్ స్థలం ఆక్రమించుకుంటారు. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా సత్ఫలితాలను పొందుతారు. అవివాహితులు మీరు ప్రయత్నించండి. ఒకసారి లేదా రెండోసారి ప్రయత్నిస్తే మాత్రం మీకు ఫలితం పొందలేరు. ప్రయత్నం లోపం చేయకుండా మాత్రం ప్రయత్నించాలి. ఫలితం మాత్రం దైవాధీనం. అందుకే మీ ఇష్టమైన దైవాన్ని ప్రార్థించండి. మీకు సత్ఫలితాలు ఎక్కువగా పొందేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నది. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఈ వారంలో మీకు కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆశించినట్టుగా మీకు ధనాదాయం పెరుగుతుంది. ప్రమోషన్స్ అలాంటివి లాభిస్తాయి. ట్రాన్స్ఫర్స్ కొన్ని లాభిస్తాయి. మీ స్థల మార్పిడి చేత మీరు కొంత ఆనందంగా ఉండేటువంటి సమయమే. అయినప్పటికీ కూడా కొంతమందికి మీరు ఆశించినటువంటి స్థలానికి ట్రాన్స్ఫర్ కాకుండా కొంత దూరం మేరకు ట్రాన్స్ఫర్ కావడం చేత కొంత మనోవిచారంగా బాధగా ఉండేటువంటి సమయమే. అయినప్పటికీ మీరు మీ యాజమాన్యంతో కానీ మీ పై అధికారులతోని కొద్దిగా చర్చించండి. నోటు జారడం చేత మీకు కొంత దుష్పరిణామాలు ఏర్పడేటట్టుగా ఉంటుంది. కనుక మీరు అప్రమత్తతోని
ఆచితూచి మాట్లాడితే తప్పకుండా మీకు మీ ఫేవర్లో మీకు వచ్చినట్టుగా మీకు గోచరమవుతున్నాయి. అలానే ఆర్థిక పరంగా కొన్ని ఖర్చులు మీ మీద పడతాయి, కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ వచ్చి పడేటట్టుగా ఉంటుంది. మీకు ఆగిపోయిన డబ్బులు చేతి అందేటట్టుగా మీ ప్రయత్నిస్తుంటారు, కానీ ప్రయత్నం లోపం జరిగేటట్టుగా ఉంటుంది. కొంత మేరకు పోస్ట్పోన్, ఈ వారం కాకుండా ఇంకో వారంలో మీకు తప్పకుండా లాభం చేకూరుతుంది. కాకపోతే ఇప్పుడు మాత్రం కొంచెం పెండింగ్ పడేటట్టుగా మీకు ఈ వారం గోచరమవుతున్నాయి. ఇంట్లో కుటుంబ పరంగా భార్యాభర్తలతో అనుకోండి, కుటుంబ పరంగా కానీ చిన్న చిన్న అభిప్రాయాల్లో భేదాలు, అన్యోన్యత కొంత దూరం మేరకు ఉండేటట్టుగా ఉంటుంది. కనుక మీరు ప్రయత్నం లోపం చేయకుండా మీరు ఎక్కువగా నోరు జారకుండా ఉంటే అన్నీ సమస్యపోతాయి. విద్యార్థులకు కొంత శుభ సమయమే, మీరు ప్రయత్నం చేయండి. అలానే మీరు నిరుద్యోగులకు కూడా మీరు ప్రయత్నం లోపం లేకుండా చేయండి. వీసా లాంటి కొరకు ఒకసారి కాకుండా రెండోసారి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంటుంది. ఇంటర్వ్యూలకు వెళ్ళిన వారికి కొంత మేరకు మీరు ఆశించినటువంటి శుభ పరిణామాలకు వేచి చూడాలి. ఈ వారం అంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితమే. అందుకొరకని మీరు మీ ఇష్టదైవాన్ని మంచి ప్రార్థించండి. సుందరకాండ లేదా హనుమాన్ చాలీసా అటువంటి ప్రార్థిస్తే మీకు శుభ పరిణామాలు ఎక్కువగా పొందుతారని చెప్పి ఈ రాశి వారికి తెలియజేయడమైనది. ఈ వారంలో ఈ ద్వాదశ రాశుల ఫలితాలలో చూసుకుంటే కొన్ని రాశుల వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు తప్పవు. కనుక ఈ రాశుల వారు మీ ఇష్టదైవాన్ని, అంటే మీ ఇష్టం ఉన్నటువంటి దైవాన్ని ప్రార్థించండి, పూజించండి, పారాయణం చేయండి. అటువంటి చేస్తే తప్పకుండా శుభ పరిణామాలు ఎక్కువగా లాభిస్తాయని చెప్పి ఈ ద్వాదశ రాశుల వారికి తెలియజేయడం అనేది.